నేను అసెంబ్లీలో నిన్నంతా బడ్జెట్ పైన చర్చ, బడ్జెట్ ప్రసంగాన్ని ప్రతిపక్ష హోదాలో ఆయన ఎవరు హరీష్ రావు గారు చర్చని ప్రారంభించారు. యాక్చువల్గా అక్కడ కేసీఆర్ సభ ఆ చర్చను నిన్న ప్రారంభించాల్సి ఉండే. మనోడు అసలు ఇంటర్కెళ్ళే బయటకు వెళ్తలేడు. నా ఎస్సీ వర్గీకరణకు లేదు, నా బీసీ కులగణనకు సంబంధించిన అంశం మీద లేదు, నా ఎస్సీ మన బీసీల 42% రిజర్వేషన్లకి అసెంబ్లీ చేసిన తీర్మానంలో ఆయన పాత్ర లేదు, చివరికి బడ్జెట్లో లేదు. మొన్న ఎందుకు వచ్చిండే ఫస్ట్ రోజు గవర్నర్ ప్రసంగం రోజు అంటే 60 రోజులు దాటుతానో 3 నెలలు దాటుతానో ఆయన సభ్యత్వం రద్దు చేయబడుతుంది, ఉడబిక్తారు. ఎమ్మెల్యేగా ఉడబిక్తే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. సో రాష్ట్రంలో పెద్ద వార్త అవుతుంది, దేశంలో పెద్ద వార్త అయితే ఇజ్జత్ పోతుంది. ఆ ఇజ్జత్ పోకుండా ఉండడానికి ఇప్పుడు గతంలోనంటే ఫోర్జరీ చేయడానికి అవకాశం ఉండు. ఒక 2 ఎంపీలను పెట్టి పార్లమెంట్లో సంతకాన్ని ఫోర్జరీ చేయించిండు. 3 నెలలు పోకపోతే వాళ్ళు ఏదో పెట్టి వచ్చారు సంతకం. ఇప్పుడు అట్లా కుదరదు. అసెంబ్లీ లోపలికి పోతేనే అటెండెన్స్ పడ్డట్టు. అందులో దట్టు స్టేట్లో, అదంటే పార్లమెంట్లో కాబట్టి ఎవరు చూస్తారు ఎవరు లేదు, అది ఎవరు పెద్దగా ఫాలో కాదు. ఇప్పుడు స్టేట్ కదా, అందులో గతంలో ముఖ్యమంత్రి చేసిన ఆయన కదా. ఇక గవర్నర్ ప్రసంగంలో వచ్చి ఇక అద్దాలు పెట్టుకొని ఏదో చదివినట్టుగా బిల్డప్ ఇచ్చి అవతల పడ్డాడు. ఇక మళ్ళీ వస్తే ఒట్టిగా ఇక ఆ చర్చని నిన్న హరీష్ రావు ప్రారంభించి అన్ని పచ్చి అబద్ధాలు. ఏమంటాడు, స్కూళ్ళన్నీ ఆగమైనాయి, 1000 స్కూళ్ళు మూతపడ్డాయి అంటుండు. ఎంత దుర్మార్గం ఇది! ఎవడి హయాంలో ఎవడి నిర్ణయాలతో స్కూళ్ళు మూతపడ్డాయి? మేము వీళ్ళేం గొప్పలు చేసిరు అంటలే, మీ లెక్కనే వీళ్ళది కూడా ఉన్నది. మీ లెక్కనే మీరు ఎట్లా 7% పెట్టారో వీళ్ళు అట్లే పెట్టారు. మీరెట్లా వైద్యం మీద 4% పెట్టారో ఈయన అంతే పెట్టిండు. ఈయన పెద్ద ఇదేం కాదు. ఈయన మళ్ళీ మీ లెక్కనే ఈ స్కీము ఆ స్కీమ్ అని దాని మీద పడుతుండే తప్ప విద్యా వైద్యం ఉపాధి మీద పెద్దగా దృష్టి పెట్టట్లే. మీ లెక్కనే ఉన్నది ఈడ భాగవతం కూడా. కానీ 10 ఏళ్ళుగా మీకు అధికారం ఇస్తే 10 ఏళ్లలో విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసి మళ్ళీ పెద్ద మేమేదో చేసినట్టుగా స్కూళ్ళు అన్నీ మూతపడుతున్నాయి. మీ హయాంలో 1000 స్కూళ్ళు మూతపడ్డాయి. పచ్చి అబద్ధాలు మాట్లాడిన, మొత్తం పచ్చి అబద్ధాలు. నువ్వు జాబ్ క్యాలెండర్ గురించి జాబ్లెస్ క్యాలెండర్ అయిందని మాట్లాడడం నీకు అసలు కనీస అర్హత లేదు. అది నిరుద్యోగులు లేదు విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న కొంతమంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు కొట్లాడతారు. మీకు కనీస అవకాశం కూడా లేదు. మిమ్మల్ని ఎవడు ఫస్ట్ దేక్తలేడు, అది గుర్తుపెట్టుకోండి. జాబ్ క్యాలెండర్ గురించి కానీ, విద్యా వ్యవస్థ గురించి కానీ, వైద్యం గురించి కానీ, వీటి గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత మీకు లేదు. అప్పుల గురించి మాట్లాడడానికి అవకాశమే లేదు. ఇప్పటిదాకా 1,50,000 కోట్లు మేము కేవలం అప్పులకు దానికి మిత్తికే మేము కట్టినామని ప్రభుత్వం చెప్తుంటే సిగ్గనిపిస్తలేదా మీకు? ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం, హామీలను పక్కాగా అమలు చేస్తున్నాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఖర్చు 16,70,00,000 16 లక్షల కోట్లు. 16 లక్షల కోట్లు. ఏది 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది. అంత సొమ్ము వెచ్చించి నాగార్జున సాగర్, ORR, విమానాశ్రయం వంటివి ఏమైనా నిర్మించారా? దొడ్డిదారిన భూములను విక్రయించారు. బడ్జెట్పై చర్చలో విపక్షాల ఆరోపణలకు భట్టి సమాధానం. భట్టి ఇప్పుడు చెప్తున్నాడు కానీ మేము గత 2 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాం ఈ విషయాన్ని. 10 ఏళ్ల బడ్జెట్ మినిమం యావరేజ్గా 1,50,000 కోట్లు ఎవ్రీ ఇయర్ వేసుకున్నా. ఒక ఇయర్ 1,00,000 ఉండొచ్చు, ఒక ఇయర్ 1,50,000 ఉండొచ్చు. లాస్ట్ ఆయన దిగిపోయేటప్పుడు 2,95,000 కోట్లు ఉంది. యావరేజ్గా తీసుకున్న 1,50,000 కోట్లు. 1,50,000 కోట్లు యావరేజ్గా పర్ ఇయర్ తీసుకుంటే 10 years బడ్జెట్ లెక్క కట్టండి, 15,000 కోట్లు. ఇంకైనా 16,70,00,000 కోట్లు అనేది జస్ట్ ఓన్లీ అఫీషియల్గా ప్రకటించిన బడ్జెట్, అది ఖర్చు పెట్టిన బడ్జెట్ అది. కానీ తెచ్చిన అప్పుల సంగతి ఏంది? 7 లక్షల కోట్లు. దగ్గర 22, 25 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 10 ఏళ్ళుగా బీఆర్ఎస్. ఏం కట్టిరు, ఏం చేసిరు అంటే ఏమీ లేదు. మళ్ళీ అధ్యయన భూములు అమ్మిరు, ఔటర్ రింగ్ రోడ్ అమ్మిరు, లిక్కర్కి సంబంధించిన లైసెన్స్ క్లోజ్ అవ్వకముందే 3 నెలల ముందే లైసెన్స్ దాన్ని వేలం పాటేసేసి దాదాపు 2-3 వేల కోట్లు సొమ్ము చేసుకున్నారు. దాన్ని ఖర్చు పెట్టేసిరు. 10 ఏళ్ల పాటుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేసిందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 10 సంవత్సరాల్లో 16 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. అయినా ఒక్క నాగార్జున సాగర్, శ్రీశైలం, విమానాశ్రయం, ORR అయినా నిర్మించిందా అని ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ మండలిలో బడ్జెట్పై చర్చలో భాగంగా విపక్ష నాయకులు లేవనెత్తిన విమర్శలకు ప్రభుత్వం తరపున భట్టి సమాధానం ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులకు
బుద్ధిమాంద్యం అంటూ బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలో మేడలు కట్టడం లేదని, అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తాము గాడిన పెడుతున్నామని, అన్ని వర్గాల ప్రజల కోసం ప్రతి పైసా వెచ్చిస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు దుబారా ఖర్చు చేయట్లేదా? దుబారా చేయట్లేదా? అవినీతి లేదా? కమిషన్లు తీసుకోవట్లేదా? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆన్సర్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు ఇవాళ మొన్న పూర్తి స్థాయి బడ్జెట్ 3,04,000 కోట్లు ఏదో ప్రవేశపెట్టారు. మళ్ళీ మీరు 5 ఏళ్ళు అయిన తర్వాత దాన్ని లెక్క కడితే మళ్ళీ మీరేం చేసిరే అంటే ఇప్పటిదాకా ఏం లేదు. 5 ఏళ్ళకి కాదు, ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఇంతవరకు ఖర్చు పెట్టిన దాంట్లో మీరు ఏం చేసిరంటే ఏమున్నది? స్కూల్ కట్టిరా? ఏమనంటే మేము అప్పటికే కట్టినామని అంటున్నారు. ఉన్న దాంట్లోనే మీరు చేయగలిగింది, చేస్తున్నది ఏంటి? ఒక బిల్డింగ్ ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ కనబడుతున్నదా మనకి ఎక్కడైనా? ఇది మన అసెట్ అని చెప్పుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? గచ్చిబౌలిలో 400 ఎకరాలకు ఎసరు పెట్టారు. ఇవి కాదురా నాయన భూములు అమ్మాల్సింది. ఎస్టేట్ భూములు ఉన్నాయి, కంపెనీలకి టీఎస్ఐఏసి ఆధ్వర్యంలో వాళ్ళు కంపెనీలు ఇచ్చిన భూములు ఉన్నాయి, కంపెనీలకు ఇచ్చిన భూములు ఉన్నాయి. దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్నది. వాటిని టేక్ ఓవర్ చేయండి. పెద్ద ఎత్తున 10 ఏళ్ళుగా ఈ కేసీఆర్ ఫ్యామిలీ ఆ బినామీలు సొమ్ము చేసుకున్న భూములు ఉన్నాయి. వాటిని టేక్ ఓవర్ చేసి వాటిని వెనక్కి తీసుకొని వాటిని వేలవేయండి అవసరమైతే అని చెప్తే మీకు అసలు చెవికి ఎక్కట్లేదే. మళ్ళీ ఫ్రెష్గా ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు. దాని మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళంతా కొట్లాడుతున్నారు. ఎవడు కరెక్ట్గా ఉన్నాడు చెప్పండి? ఇవాళ అసలు లీడర్ అనేటోడు లేడు తెలంగాణ రాష్ట్రానికి. ప్రజల కోసం పని చేయాలి, పని చేస్తామన్న ఒక్క లీడర్ని చూపించండి. ఒక్క లీడర్. ఎవడి ఎజెండా వాడిదే, ఎవడి రాజకీయ ఎజెండా వాడిదే. ఎంతసేపు పదవులు పైసలు, పదవులు పైసలు.